Welcome to the Programming Guide channel. This is Bhargavi. In this video, we are discussing about the Ekalavya Model School Residential School Notification. ఇందులో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నోటిఫికేషన్ గురించి క్లియర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇక్కడ దీని డేట్స్ వచ్చేసి అప్లికేషన్ డేట్స్ 1st April to 30 April వరకు మనం అప్లై చేయొచ్చు. సో ఇందులో ఫస్ట్ మనకి ఏవేవి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి, ఎన్ని మార్క్స్ ఉండాలి అనేది దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ దీంట్లో వచ్చే పోస్టులు వచ్చేసి ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అండ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్. సో అకార్డింగ్ టు ద subjects and for the principals and vice principals are not there. So for the postgraduate teachers, Hindi, English, Economics, Commerce, Information Technology are there. For the trained graduate teachers, English, Maths, Science and Social Studies are there. According to their levels, the salaries are defined here. For the principals, it will be the 78,000 change. For the vice principals, 56,000 change. For the postgraduate teachers 47,000 change. For the trained graduate teacher 44,000 change. సో ఇక్కడ శాలరీస్ వచ్చేసి ఏ పోస్ట్ తగ్గట్టు ఆ పోస్ట్గా శాలరీస్ ఉన్నాయి. మోర్ ఓవర్ దానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్కి, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి తగ్గట్టుగా సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఈ ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. హిందీ అండ్ ఇంగ్లీష్లోనే పేపర్స్ ఉంటాయి. సో మనం హిందీ అయినా చూస్ చేసుకోవచ్చు, ఐదర్ ఇంగ్లీష్ అయినా చూస్ చేసుకోవచ్చు, మోడ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. నెక్స్ట్ మనం క్వాలిఫికేషన్స్ చూద్దాం. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఎగ్జామ్కి వచ్చేసి 160 మార్క్స్ ఉంటాయి. ఎగ్జామ్కి 40 మార్క్స్ ఇంటర్వ్యూకి ఉంటుంది. టోటల్ ఎగ్జామ్ పీరియడ్ వచ్చేసి 180 మినిట్స్కి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్లో ప్రిన్సిపల్కి వచ్చేసి జనరల్ ఇంగ్లీష్, హిందీ, కంప్యూటర్ లిటరసీ, రీజనింగ్, నాలెడ్జ్ ఆఫ్ జీకే, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అకాడమిక్, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫినాన్స్ వచ్చేసి 70 ఉంటుంది. టోటల్గా 160 మార్క్స్ ఉంటాయి. ప్రతి ఒక్క రాంగ్ క్వశ్చన్స్కి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. అది 0.25 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి ఫస్ట్ ప్రతి క్వశ్చన్కి, రాంగ్ క్వశ్చన్కి. నెక్స్ట్ వచ్చి వైస్ ప్రిన్సిపల్ డీటెయిల్స్ చూద్దాం. సో వైస్ ప్రిన్సిపల్స్కి కూడా సేమ్ 160 మార్క్స్ ఫర్ ద ఎగ్జామ్, 40 మార్క్స్ ఫర్ ద ఇంటర్వ్యూ, 180 మినిట్స్. సో ప్రిన్సిపల్స్కి అయితే ఏదైతే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఉంటుందో వైస్ ప్రిన్సిపల్స్కి కూడా సేమ్ అదే ప్యాటర్న్ ఉంటుంది. బట్ క్వశ్చన్ లెవెల్ అనేది వైస్ ప్రిన్సిపల్కి, ప్రిన్సిపల్స్కి చేంజ్గా ఉంటుంది. నెక్స్ట్ ఫర్ ద వైస్ ప్రిన్సిపల్స్ ఆల్సో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఒక ర్యాంక్ క్వశ్చన్ రాస్తే 0.25 మార్క్స్ కట్ అవుతాయి. నెక్స్ట్ పీజీటీకి వచ్చేసి సేమ్ వీళ్ళు కూడా అలాగే 160 మార్క్స్ ఎగ్జామ్, 40 మార్క్స్ ఇంటర్వ్యూ, డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి 180 మినిట్స్. ఇందులో వీళ్ళకు సబ్ సెక్షన్స్లో జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ, జీకే, అనలిటికల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ లిటరసీ. సో అకార్డింగ్ టు ద సెషన్స్ ద మార్క్స్ విల్ బి డిఫరెంట్. అప్ టు ద టీచింగ్ యాప్టిట్యూడ్ ఆర్ పెడాలజీ 20 మార్క్స్ ఆసే. సో ఫర్ అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళకి ఇక్కడ వరకు కామన్గా ఉంటుంది. సో తర్వాత వచ్చేసి సబ్జెక్ట్ నాలెడ్జ్ 80 మార్క్స్ ఉంటుంది. సో అక్కడ ఎవరి సబ్జెక్ట్ తగ్గట్టుగా వాళ్ళ సబ్జెక్ట్ మార్క్స్ అనేవి వస్తాయి. సో టోటల్గా వచ్చేసి 160 మార్క్స్ ఉంటుంది. సో వీళ్ళకు కూడా ప్రతి ఒక్క నెగిటివ్ క్వశ్చన్కి 0.25 మార్క్స్ అనేవి కట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ చూద్దాం. ఫర్ ద ఇక్కడ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి వచ్చేసి ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. వీళ్ళకు ఇంటర్వ్యూ అనేది ఉండదు. 180 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. డ్యూరేషన్ 180 మినిట్స్ ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్, హిందీ, నాలెడ్జ్ ఆఫ్ జీకే, అనలిటికబిలిటీ, న్యూమరికల్ అబిలిటీ, కంప్యూటర్ లిటరసీ, టీచింగ్ యాప్టిట్యూడ్ ఆర్ పెడాలజీ అక్కడ వరకు సేమ్గా ఉంటుంది. సబ్జెక్ట్కి వచ్చేసి 100 మార్క్స్ ఉంటాయి. వీళ్ళకి కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ప్రతి రాంగ్ క్వశ్చన్కి 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తారు. సో మోడ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ వచ్చేసి సిబిటీ ఓన్లీ. నెక్స్ట్ మనం క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. ప్రిన్సిపల్కి, వైస్ ప్రిన్సిపల్కి, పీజీటీకి, టీజీటీకి. సో ఫస్ట్ ప్రిన్సిపల్కి చూద్దాం. సో ఎగ్జామినేషన్ వచ్చేసి 2 షిఫ్ట్స్లో ఉంటుంది. ఫస్ట్ షిఫ్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్ ఇన్ ద కోవిడ్ రూల్స్.
సో టెస్ట్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం నేను దీని లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కంప్లీట్గా రీడౌట్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ ప్రిన్సిపల్కి క్వాలిఫికేషన్ ఏంటో చూద్దాం. ప్రిన్సిపల్కి వచ్చేసి ఎక్సీడింగ్ 50 years ఉండొద్దు, దట్ మీన్స్ బిలో 50 years ఉండాలి. SC/ST వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్. సో మాస్టర్ డిగ్రీ ఉండాలి, బిఎడ్ ఈక్వలెంట్ డిగ్రీ ఉండాలి, ప్రొఫిషియన్సీ ఇన్ హిందీ ఇంగ్లీష్ ఉండాలి, పర్సన్ వర్కింగ్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్ దట్ మీన్స్ గవర్నమెంట్ ఆర్ సెమీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ holding honorologies post or 10 years of experience in teaching as the vice principal or PGT teacher or TGT teacher in any school or intermediate college. నెక్స్ట్ వైస్ ప్రిన్సిపల్స్కి వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. SC/ST వరకు 45 years లోపు ఉండాలి, మాస్టర్ డిగ్రీ ఉండాలి, బిఎడ్ ఉండాలి, ప్రొఫెషన్స్ ఇన్ టీచింగ్ హిందీ అండ్ ఇంగ్లీష్ కంపల్సరీ, 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఆన్ ద పోస్ట్ ఆఫ్ PGT or TGT లెక్చరర్ ఎట్ లెవెల్ 8 ఆర్ ఇన్ ఎనీ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్స్ స్టేట్స్. సో డిజైరబుల్గా ఏంటంటే 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫుల్లీ రెసిడెన్షియల్ స్కూల్స్. నెక్స్ట్ పీజీటీకి వచ్చేసి 40 years బిలో ఉండాలి, 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఉండాలి, దట్ మీన్స్ MCOM, MA, MCA లైక్ దట్. ఇక నెక్స్ట్ పీజీటీ ఇంగ్లీష్కి వచ్చేసి ఇంగ్లీష్ లిటరేచర్ ఉండాలి, పీజీటీ హిందీకి వచ్చేసి హిందీ ఆర్ సాంస్క్రిట్ విత్ హిందీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉండాలి, పీజీటీ మ్యాథమెటిక్స్కి వచ్చేసి మ్యాథమెటిక్స్ ఆర్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ చేసి ఉండాలి. నెక్స్ట్ పీజీటీ ఫిజిక్స్కి వచ్చేసి ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్ కంప్లీట్ చేసి ఉండాలి. కెమిస్ట్రీ వాళ్ళకి వచ్చేసి కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ ఉండాలి. బయాలజీ వాళ్ళకి బాటనీ, జువాలజీ, లైఫ్ సైన్సెస్, బయో లైఫ్ సైన్సెస్, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయల్ ప్లాంట్, సైకాలజీ ప్రొవైడెడ్ బై స్టడీడ్ బాటనీ అండ్ జువాలజీ ఎట్ ద గ్రాడ్యుయేషన్ లెవెల్. పీజీటీ హిస్టరీ వాళ్ళకి హిస్టరీ ఉండాలి, జియోగ్రఫీకి వాళ్ళకి జియోగ్రఫీ ఉండాలి. కామర్స్కి వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ కామర్స్ ఉండాలి, అప్లైడ్ మ్యాథ్, MCOM ఇన్ అప్లైడ్ ఆర్ బిజినెస్ ఎకనామిక్స్ అనే వాళ్ళు మాత్రం ఈ సబ్జెక్ట్లో ఉన్న వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ కారు. పీజీటీ ఎకనామిక్స్ వాళ్ళకి ఎకనామిక్స్ అయినా, అప్లైడ్ ఎకనామిక్స్ అయినా, బిజినెస్ ఎకనామిక్స్ అయినా ఉండొచ్చు. పీజీటీ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకి మాత్రం బీటెక్ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా MCA చేసి ఉండాలి ఆర్ MTech చేసి అయినా ఉండాలి. సో ఆ ఎంటెక్లో కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైనా చూసి ఉండాలి. సో దీంతో పాటు అడిషనల్గా పీజీటీ లెక్చరర్ టీచింగ్ ప్రొఫెషనల్లో ఉండాలి అనుకుంటే అడిషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే బిఎడ్ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయి ఉండాలి, అంటే బీఈడీ చేసి ఉండాలి. నాట్ అప్లికేబుల్ ఆన్ పీజీటీ ఐటీ, అంటే ఐటీ పోస్ట్కి అప్లై చేసే వాళ్ళకి మాత్రం అవసరం లేదు. ప్రొఫెషన్స్ ఇన్ టీచింగ్ హిందీ ఇంగ్లీష్ మీడియం ఈజ్ కంపల్సరీ. సో పీజీటీలో ఐటీ పోస్ట్ అప్లై చేయాలంటే ఎటువంటి బిఎడ్ అనేది అవసరం లేదు, ఓన్లీ ఫర్ ఐటీ పోస్ట్. నెక్స్ట్ వచ్చేసి టీజీటీ గురించి చూద్దాం. టీజీటీ పోస్ట్కి అప్లైకి క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం. టీజీటీ టీచర్స్కి వచ్చేసి 35 years లోపు ఉండాలి. వీళ్ళకి 4 years ఆఫ్ రిలీజియన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆఫ్ NCERTలో క్వాలిఫై ఉండాలి, లేదా డిగ్రీ పాస్ అయి ఉండాలి విత్ 50% ఆఫ్ మార్క్స్. సబ్జెక్ట్స్ వచ్చేసి హిందీ వాళ్ళకి 3 yearsలో హిందీ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అవ్వాలి, ఇంగ్లీష్ వాళ్ళకు కూడా అంతే వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అవ్వాలి. సోషల్ స్టడీస్లో మాత్రం గ్రాడ్యుయేషన్ లెవెల్లో హిస్టరీ అయినా, జియోగ్రఫీ అయినా, ఎకనామిక్స్ అయినా, పొలిటికల్ సైన్స్ అయినా ఏదైనా చేసి ఉండొచ్చు, బట్ హిస్టరీ ఆర్ జియోగ్రఫీ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉండాలి. మ్యాథమెటిక్స్ వాళ్ళకి వచ్చేసి మ్యాథమెటిక్స్ అనేది మెయిన్ సబ్జెక్ట్, దాంతోపాటు కంబైన్డ్గా ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, కామర్స్ అండ్ స్టాటిక్స్ ఏదైనా ఒక సబ్జెక్ట్ సెకండ్ సబ్జెక్ట్గా ఉండాలి. అండ్ ఫర్ ద సైన్స్ సబ్జెక్ట్ వాళ్ళకి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ ఎనీ ఆఫ్ ద 2 subjects హ్యాస్ టేకెన్, బాటనీ, జియాలజీ, కెమిస్ట్రీ ఈ మూడిట్లో ఏదైనా ఉండొచ్చు సైన్స్ సబ్జెక్ట్ అప్లై చేసే వాళ్ళకి. వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ నేను ఏవి స్పెసిఫై చేయలేదు. ఈ 3 subjectsలో 2 subjects ఉంటే సైన్స్ పోస్ట్కి మనం అప్లై చేసుకోవచ్చు. సో వీటితో పాటు మనకు అడిషనల్గా
టెట్ ఉన్న టీజీటీ పోస్ట్కి అప్లై చేసే వారికి ఖచ్చితంగా బీఎడ్ ఉండాలి. ఇంకా స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ సెంట్రల్ ఎబిలిటీ టీచర్ టెస్ట్లో పేపర్ 2లో పాస్ అయి ఉండాలి. అయితే ఎస్టెట్ ఆర్ సీటెట్లో పాస్ అయి ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఈజ్ కంపల్సరీ. సో ఇంగ్లీష్లో చెప్పగలిగేలా ఉంటే సరిపోతుంది. ఖచ్చితంగా రావాలి అని స్పెసిఫై చేయలేదు, చెప్పగలిగేటట్టుగా ఉంటే సరిపోతుంది. కానీ టెట్ సెట్ కంపల్సరీ క్వాలిఫై ఉండాలి ఫర్ ద టీచర్స్. సో ఏజ్ రిలాక్సేషన్స్, ఎగ్జామినేషన్ మోడ్ ఆఫ్ ప్యాటర్న్, వీటి గురించి అన్ని డీటెయిల్స్ నేను దీని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఒక్కసారి మీరు కంప్లీట్గా నోటిఫికేషన్ చదివిన తర్వాత అప్లై చేసుకోండి. సో దీనికి వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజు చూద్దాం. ప్రిన్సిపల్స్కి వచ్చేసి 2000 ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. ఫర్ ద టీజీటీ పీజీటీ పోస్ట్కి వచ్చేసి 1500 ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై videos.